అన్నం, అన్నము నుంచి పురుషుడు వచ్చాడయ్యా అని వేదం చెప్తోంది. జంతువునాం నరజన్మ దుర్లభం అనే ఒక్క ప్రయోగంలో మీ తండ్రి ఆ ఆహార పదార్థాన్ని తిన్నాడు కాబట్టి ఈ జన్మ నీకు వచ్చింది. అదే ఓ కుక్కో, ఓ పందో, ఓ పిల్లో, ఓ ఏనుగో, ఒక ఒంటో ఈ ఆహారాన్ని తిని ఉంటే నువ్వు ఎక్కడ పుట్టుండేవాడివి? 84 లక్షల యోనులలో గురువుగారు చెప్పినట్టు ఏదో ఒక యోనిలో పుట్టుండేవాళ్ళు. ఎంతో తపస్సుంది కాబట్టి ఎవడు నా తండ్రి అంబానీ కాదు, నాకు కోట్ల రూపాయల ఆస్తిని ఇవ్వలేదు, నాకు సంపద ఇవ్వలేదు, నాకు అజ్జేయలేదు, నా తల్లిదండ్రులు ఇది ఇవ్వలేదు అని ఎప్పుడూ వాళ్ళని తక్కువగా చూడకూడదు. మీ తండ్రి ఎక్కడో పడి కొట్టుకుండేటటువంటి ఈ జీవానికి ఈ మహత్తరమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడయ్యా. ఈ శరీరంతో ఏం చేయాలి? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నువ్వు ధర్మాన్ని సంపాదించాలన్నా, అర్థాన్ని సంపాదించాలన్నా, కామాన్ని సంపాదించి పిల్లల్ని కనాలన్నా, తుదకి మోక్షాన్ని సంపాదించాలన్నా ఈ శరీరం, ఈ ఉపాధి ఉంటేనే నీకు అవకాశం ఉంది. నువ్వు ఏదైనా సంపాదించుకునే భాగ్యం ఉంది.